రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. కోదండరాం సుధాకర్ రెడ్డి డిమాండ్. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే వారికి పీఎఫ్ బకాయిలతో పాటు బెనిఫిట్స్ను చెల్లించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 2024 తర్వాత పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ను సత్వరం చెల్లించాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల్లో వివిధ కారణాలతో 26 మంది మరణించారని, మరో 20 మంది వరకు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిల్లులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకాసా చైర్మన్ కె లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి విశ్రాంత ఉద్యోగులకు డిఏ, పిఆర్సీతో నగదు రహిత ఆరోగ్య బీమాను అందుబాటులోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఐకాస ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు చంద్రమౌళి, పుల్లయ్య, దేవదాసు, భరత్ రెడ్డి, మోహన్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారన్నమాట. సో ఈ విధంగా డిఏ, పిఆర్సీ బెనిఫిట్స్ అన్నీ కూడా వీరికైతే విడుదల చేయాలని కోరుతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.